మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా 1 కేజీ కొరమేను ముక్కలు సన్నగా కట్ చేయించుకొని వచ్చారండి. ముందు వాటిని బాగా ఉప్పు పసుపు వేసి కడిగేసి మళ్ళీ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ ఏమి ఉండకుండా చూసుకోండి. అలాగే ఏమన్నా పులుసులు ఉంటే కూడా అవి కూడా తీసేసుకోండి, నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇవి డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని ఇలా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఈ కారము మసాలా కారం అండి, ఇవి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల మనము చేపల కూర వండుకునేటప్పుడు మనకి నీశ్వాసన లేకుండా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా మనము ఉల్లిపాయలు అలాగే మామిడికాయ కోసుకుందాము. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు చూపించాను, కానీ ఒక చిన్న ఉల్లిపాయ తీసేసానండి. 3 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు. అలాగే మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, సగమే వేసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని మనం మిక్సీలో కచ్చపచ్చిగా